అమ్మమ్మ గారు ఉంటారు, నాయనమ్మ గారు ఉంటారు, తాతగారు ఉంటారు, మేనత్ ఉంది, వీళ్ళంతా కూర్చొని కౌన్సిలింగ్గా చేసే పని వేరే ఉంది ఇక్కడ. ఇంట్లో ఎవరికేం వచ్చినా సరే కూర్చోబడి చెప్పేస్తారు. ఇంకేంటంటే సైకాలజిస్టులు చేసేది. ఈ అమ్మమ్మ కంటే, నాయనమ్మ కంటే, తాత కంటే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఉమ్మడి కుటుంబాలు లేవు, ఈ పెద్దాళ్ళు ఎవరు లేరు. ఎవరన్నా వంక మన అదృష్టవశాత్తు, వాళ్ళ అదృష్టవశాత్తు ఒకళ్ళు బతుకుంటే వాళ్ళకు ముసలావిడిని బారేసాం, మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. మన సేమ్ ఏజ్ గ్రూప్ వెతుక్కుంటూ మనం వెళ్ళిపోయాం. ఈ పెద్దావిడ ఆ పెద్దావిడ దగ్గర మీ మనవరాలను పెట్టండమ్మా, మనవరాలు తప్పు చేస్తే నాది పూచేయమ్మా. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే సంస్కారం అది. మనవరాలు తప్పు చేస్తే నాది పూచి. ఆ మనవరాలకి ఆవిడ కేవలం ఆభరణాలు ఇవ్వదండి, సంస్కారం కూడా ఇస్తుంది. ఆవిడ కష్టాలు సహించగలిగే నేర్పు ఇస్తుందమ్మా పెద్ద ఆవిడ. స్త్రీ ప్రధానంగా మామగారు కానీ అమ్మమ్మ గారు కానీ ఇంట్లో ఉంటే కష్టాలు తట్టుకోవడం ఎలాగా అనేది నేర్పుతారు. వంటలో పొదుపు చేయడం ఎలాగో నేర్పుతారు, డబ్బు పొదుపు చేయడం ఎలాగో నేర్పుతారు, 2 చీరలతో వారం రోజులు గడిపేయడం ఎలాగో నేర్పుతారు. అదంతా నేర్పు వాళ్ళ దగ్గర ఉంది. వీళ్ళ దగ్గర ఉందా?